హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నీల్సన్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. బ్యాక్ అండ్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. .NET, జావా, పైథాన్కి సంబంధించి ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళు కంపల్సరీ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన ఎవరికైతే స్కిల్స్ బాగుంటాయో వాళ్ళు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బిల్డ్ స్కేలబుల్, రిలయబుల్ అండ్ కాస్ట్ effective solutions for the both cloud and non-premises. Understanding of current technologies and experience with legacy technologies. సో ప్రజెంట్ టెక్నాలజీస్ పైన మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట, లైక్ జావా, పైథాన్ సంబంధించి. సో అంతేకాకుండా కొలాబరేట్ ఎఫెక్టివ్లీ విత్ డేటా సైన్స్ టు అండర్స్టాండ్, ట్రాన్స్లేట్ అండ్ ఇంటిగ్రేట్ మెథడాలజీస్ ఇంటూ ఇంజనీరింగ్ బిల్డ్ పైప్లైన్స్. సో డేటా సైన్స్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. కొలాబరేషన్స్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు కొలాబరేషన్స్ చేస్తూ ఉండాలి. ఎస్క్యూఎల్కి సంబంధించి మీకు స్ట్రాంగ్ ఇన్ ఎస్క్యూఎల్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్క్యూఎల్లో మీరు బాగా నాలెడ్జ్ అయితే ఉండాలి. జావా, పైథాన్. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని. .NET ప్రోగ్రామింగ్ సంబంధించి కూడా మీకు, అంతేకాకుండా ఏదైనా సరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అంతేకాకుండా యూనిక్స్, లైనక్స్ సంబంధించి కానీ, అంతేకాకుండా CI/CD పైప్లైన్ సంబంధించి కానీ, గిట్ హబ్ సంబంధించి కానీ, గిట్ ల్యాబ్ సంబంధించి కానీ, సో వీటన్నిటిపైన మీకు AWS ప్రోగ్రామింగ్ సర్టిఫికేషన్ ఉంటే మీకు ఇంకా ప్లస్ అవుతుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇక స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అనాలిటికల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. షుడ్ బి క్విక్ లెర్నర్ ఆఫ్ ఏ న్యూ టెక్నాలజీస్. సో ఏదైనా సరే న్యూ టెక్నాలజీని స్పీడ్గా నేర్చుకునే స్కిల్ అయితే మీలో ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వెంటనే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇవ్వడం జరిగింది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 hours కంపెనీ నుంచి మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూస్ ద్వారా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.